టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో జాతీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపైన గళమెత్తుతున్నారు. హిందుత్వవాదిగా ఆయనకు దేశవ్యాప్త ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన స్థానికంగా కంటే ఢిల్లీలో ఉంటే మంచిదని బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చలు జరిగాయని చెబుతూ ఉన్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే తెలిపిన విషయం తెలిసిందే. కానీ ఇప్పట్లో ఇంట గెలవాలన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన జాతీయ ఇమేజ్, స్టార్ ఇమేజ్ తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర చోట్ల ప్రచారానికి ఉపయోగించుకున్న ఎన్డీఏ పెద్దల వ్యూహం, పవన్ భావజాలం అన్నీ కలిపితే ఢిల్లీలో ఉండాలన్న వాదన వినిపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరందరూ చూస్తున్నారే కదా, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో మనందరం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ చూసి బీజేపీ నాయకులు కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఇది నిజంగా గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కేంద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకుందున నాగబాబు కూడా కేబినెట్లో పదవి ఖరారు చేశారన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.